పులివెందులలో ఇవాళ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు అరటి తోటలకు భారీ నష్టం సంభవించింది. ఇక లింగాలలో అరటి తోటలను జగన్ పరిశీలించనున్నారు. ఇక బాధిత రైతులను ఆయన పరామర్శించనున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. పులివెందులలో ఇవాళ వైఎస్ జగన్ పర్యటించనున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు సంబంధించి అరటి తోటలకు భారీ నష్టం సంభవించింది. ఇక లింగాలలో అరటి తోటలను జగన్ పరిశీలించనున్నారు. అనంతరం బాధిత రైతులను కూడా ఆయన పరామర్శించనున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయిరామ్. ముఖ్యంగా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కడప జిల్లాలో కూడా పర్యటిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఆయన అయితే కనుక పులివెందుల నియోజకవర్గంలో కూడా ఇప్పుడు దాదాపుగా క్యాంపు కార్యాలయంలో కొన్నారు. అయితే ఆయన కొద్దిసేపటి కిందట కూడా ఏదైతే లింగాల మండలానికి కూడా చేరుకున్నారో, అయితే ఇటీవల 2 రోజుల క్రితం కూడా ఏదైతే భారీగా వర్షాలు అలాగే తీవ్ర ఎదురుగాలు వీచిన నేపథ్యంలో కూడా అరటి పంట కూడా దాదాపుగా 1000 ఎకరాల్లో కూడా నష్టం వాటిల్లింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లో ఉన్నటువంటి లింగాల మండలం కూడా ఆయన కొద్దిసేపటి వెళ్ళడం జరిగింది. పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి అరటి తోటలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా 1000 హెక్టార్లలో కూడా ఇక్కడ అరటి తోటను కూడా పండిస్తారు. అయితే ఇక్కడి నుంచి కూడా దాదాపుగా మలేషియా కావచ్చు, అలాగే బ్యాంకాక్ తదితర రాష్ట్రాలకు అలాగే దేశాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అరటి నష్టం పడినటువంటి రైతులతో కూడా ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రైతులను అడిగి స్వయంగా కూడా తెలుసుకోవడం జరిగింది. ఎంత మేరకు నష్టం జరిగింది అనే దానిపైన కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా దాని తరంతరం కూడా ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన అనంతరం కూడా రోడ్డు మార్గాన ఆయన వేంపల్లికి చేరుకోవడం జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జెడ్పీటీసీ కుమారుని వ్యవహారానికి కూడా ఆయన వేంపల్లిలో కూడా హాజరు కానున్నారు. దాని తరంతరం కూడా మధ్యాహ్నం ఇరుపులపైకి చేరుకొని అక్కడి నుంచి ఆయన పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన తాడేపల్లికి చేరుకున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన పర్యటనకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పార్టీ వర్గాలు అయితే కనుక ఇప్పటికే చేపట్టాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే కనుక ఏదైతే అరటి రైతులు ఇబ్బందులు పడ్డారో వాళ్ళకైతే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనం చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ.